హాస్పిటల్లో ఉన్న చిన్న అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. దేవుడా, నీకు ఒక కోరిక కోరుతాను, దాన్ని నెరవేర్చు. ఆ కోరిక ఏంటంటే ఆ విష్ణుకి ధరకి పెళ్లి జరగకూడదు, లేదా ఆ విష్ణుని అటునుంచి అటే పైలో కొనకి తీసుకెళ్ళిపో. అంతేగాని ఆ విష్ణు స్పృహ వచ్చాక విష్ణుకి ధరకి పెళ్లి జరిగితే మాత్రం నేను ఊరుకోను, అలా జరగకుండా చూసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అదంతా విన్న ధర అయితే, ఎందుకు చిన్న అలాంటి కోరిక కోరావు అని చెప్పి అడుగుతుంది. దానికి చిన్న మౌనంగా ఉంటాడు. ఇక మౌనంగా ఉండడంతో చిన్న చెంప పగలగొట్టి, చెప్పు చిన్న, ఎందుకు విష్ణుకి నాకు పెళ్లి జరగకూడదని అనుకుంటున్నావు, చెప్తావా లేదా అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయించి ధనమని చిన్నకి కొడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు. ఇక చిన్న అయితే, ధర ఒక్క నిమిషం నేను చెప్పేది విను అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే ధర చిన్నని చెదక బాధిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి, ఆగమ్మ ధర, ఏమైంది అని చెప్పి అంటే, ఇది చూడండి అంకుల్, మీ అబ్బాయి ఎలాంటి కోరిక కోరాడో అని చెప్పి అంటూ ఉంటుంది. వాడు కోరాడా, వాడు కానీ ఆ కోరిక కోరాడంటే అది ఆపోజిట్గానే జరుగుతుంది. వాడు ఏమనుకుంటే అది జరగదమ్మా, దానికి ఆపోజిటే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.